అరే ఏంటి మావయ్య ఇంతమంది పోలీసులు వస్తున్నారు, మన టైర్ కూడా పేల్చేశారు. షించాన్ ఆ మిస్టీరియస్ వరల్డ్ నుంచి ఏలియన్ తీసుకొస్తే కాల్చరా ఏంటి? మావయ్య కానీ ఈ డాక్టర్ని తీసుకోవడానికి ఆ వరల్డ్ లో అయితే మనం చాలా కష్టపడ్డాం, చాలా మిషన్లు వచ్చాయి, అవి విచిత్రమైన మిషన్లు కదా మావయ్య. అవునరా షించాన్, మనం అయితే చాలా కష్టపడ్డాం. ముందైతే ఈ పోలీసు వాళ్ళ కాడి నుంచి తప్పించుకోవాలి. అమ్మయ్య షించాన్, మనం దాదాపు లెస్టర్ బంకర్ కాడికైతే వచ్చేసాము. బ్యాండేజ్ మావయ్య, నువ్వైతే మాట్లాడుతూ బంకర్ అయితే దాటేసేటట్టున్నావు, ఇదే అయితే అది. అరే షించాన్, తెలుసులేరా నాకు. అవును ఫ్రెండ్స్, లెస్టర్ ఇల్లు వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చాడని చూస్తున్నారా? మీకైతే చెప్తాను పదండి. లెస్టర్ అయితే మనం అయితే అర్జెంటుగా పిలిచాడు, అందుకని అయితే వచ్చాము. ఆల్ రైట్ షించాన్, మనం అయితే బేస్లోకి అయితే వచ్చేసాము. ఫ్రెండ్స్, ఇదే అయితే లెస్టర్ ఒక కొత్త బేసు. అరే షించాన్, చూసావా? లెస్టర్ అయితే దీంట్లో అయితే కొన్ని మార్పులు అయితే చేసినట్టున్నారు. ఏదో మిషన్లు పెట్టి కింద అయితే వైర్లు పెట్టాడు. అరే షించాన్, చూసుకొని రా, నీకైతే షాక్ కొట్టిందంటే ఇంకేం లే, స్వర్గానికి వెళ్తావు. లేదు లేదు మావయ్య, నేనైతే జాగ్రత్తగా ఉంటా, నువ్వే జాగ్రత్తగా ఉండు, నువ్వే వాటి మీద నడుస్తున్నావు, నువ్వే స్వర్గానికి వెళ్తావేమో చూసుకో ఇంకా. సరేలే షించాన్, నువ్వైతే గమ్ముగా ఉండు, నేనైతే లెస్టర్ అయితే మాట్లాడతాను. లెస్టర్, ఏమైంది పిలిచావు? ఏంటి మొత్తం బేస్ మొత్తం అప్గ్రేడ్ చేసినట్టున్నావు? ఫ్రాంక్లిన్ వచ్చేసావా? తెలుసు కదా నేనైతే కొత్త బేస్ తీసుకున్నానని. అలాగే వీటిలో ఉన్నటువన్నీ నేనైతే అప్గ్రేడ్ చేసుకున్నాను. నా కంప్యూటర్ అలాగే నా మిషన్లు కూడా తెచ్చుకున్నాను కొన్ని అయితే. అవునవును లెస్టర్, నువ్వైతే చాలా మిషన్లు తెచ్చావు. కాకపోతే ఆ మిషన్లు ఏంటి వెరైటీగా ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసావంటే ఇవేవో మనీ మిషన్లు అనుకుంటా. అరే షించాన్, చూసావా? ఇవైతే మనీ తయారు చేస్తున్నట్టున్నాయి. అరే అరే ఏంటి మావయ్య, లెస్టర్ మావయ్య ఏమో డైరెక్ట్ మనీ అచ్చుకుద్దేస్తున్నాడు. ఏంటి లెస్టర్ మావయ్య, పోలీసులకి ఎలా ఏంటి? అరే అరే షించాన్, ఏంట్రా నువ్వు పోలీసులకి ఇరికిస్తావా? నువ్వు కానీ నన్ను ఇరికిచ్చావంటే మీ మావయ్య కూడా దీంట్లో హెల్ప్ చేశాడు. మీ మావయ్య కూడా ఇరుక్కుంటాడు, తర్వాత నీ ఇష్టం. ఊరే పొట్టాడా, నువ్వైతే కాసేపు కామ్గా ఉండు. మమ్మల్ని ఇద్దరిని ఇరికిచ్చేటట్టున్నావు. లెస్టర్, నువ్వు చెప్పు, ఎందుకు పిలిచావు? ఫ్రాంక్లిన్, చెప్తా విను. ఇక్కడ బేస్ తీసుకున్న విషయం నీకైతే తెలుసు, కానీ ఎందుకు తీసుకున్నా నీకైతే అసలు తెలీదు. ఎందుకు అంటే ఇక్కడ దగ్గరలో అయితే ఒక ల్యాబ్ ఉంది కదా, ఆ ల్యాబ్లో అయితే కొత్త డోర్ అయితే ఓపెన్ అయిందంట. ఎందుకు ఓపెన్ అయింది, ఎలా ఓపెన్ అయింది అయితే నాకు తెలీదు. దాంట్లో అయితే కొన్ని మిస్టీరియస్ అలాగే డేంజరస్ ఏలియన్స్ లేకపోతే ఏవేవో ఉన్నాయి. లేకపోతే నాకు తెలిసి లోపల ఏదో అండర్ వరల్డ్ లేకపోతే ఏలియన్ వరల్డ్ సంథింగ్ అయితే ఉంది. నాకైతే నువ్వు ఒక హెల్ప్ చేయాలి. అక్కడికైతే వెళ్ళి నువ్వైతే నాకు ఒక శాంపుల్ కానీ లేకపోతే అక్కడ ఉన్న మనిషిని కానీ నువ్వైతే తీసుకొచ్చావుంటో, అది కూడా ఎక్కడ, ఆ డోర్ లోపల ఉన్న మనిషిని అని కానీ తీసుకొచ్చావంటే అక్కడ జరిగే విషయాన్ని అయితే మనం కనిపెట్టచ్చు. అర్థమైందా నీకు? ఏంటి లెస్టర్, ల్యాబ్లో డోర్ ఓపెన్ అయింది, ఆ డోర్లో ఒక మనిషిని అయితే తీసుకురావాలా? అలాగే దాంట్లో నుంచి అయితే ఏలియన్స్ ఏవో మిస్టీరియస్ డేంజరస్ వస్తువులు అయితే వస్తున్నాయా? అవునవును ఫ్రాంక్లిన్, నువ్వు చెప్పింది నిజమే. అవునవును ఫ్రాంక్లిన్, అక్కడి నుంచి అయితే అవే వస్తున్నాయి. నువ్వైతే ఆ సెక్యూరిటీని మొత్తం దాటుకొని ఆ డోర్ లోపలికి వెళ్ళి ఆ అండర్ వరల్డ్లో ఉన్న ఒక మనిషిని కానీ లేకపోతే ఏదైనా శాంపుల్ని కానీ నువ్వైతే తీసుకొచ్చావంటే నేనైతే టెస్ట్ చేసి నీకైతే మనీ అయితే ఇస్తాను. ఏంటి, అర్థమైందా? ఏంట్రా షించాన్, నీకు అర్థమైందా లెస్టర్ చెప్పింది? ఏంటో పో మావయ్య, నాకైతే ఏం అర్థం కాలేదు. నేనైతే దాంట్లో నుంచి ఒక వాషింగ్ మిషన్ అయితే తీసుకెళ్ళిపోతాను, నాకైతే చాలా మనీ అవసరము. ఒరే పుట్టుడా, ఆ వాషింగ్ మిషన్లో ఉన్న మనీ అయితే చల్లవు, అదైతే దొంగ నోట్లు. నువ్వు కానీ ఎక్కడైనా ఏమైనా కొన్నావంటే నిన్నెత్తి జైల్లో వేస్తారు. అర్థమైందా? ఏంటి బ్యాండేజ్ మావయ్య, అదైతే దొంగ నోట్లా? అవును షించాన్, నువ్వైతే లెస్టర్ చెప్పి జాగ్రత్తగా విను. లేదు లేదు మావయ్య, నేనైతే వినలేదు, వెళ్ళేటప్పుడు నువ్వే చెప్పు నాకు. సరే లెస్టర్, నాకైతే అర్థమైంది. నేనైతే వెళ్ళి ఆ శాంపుల్ని అయితే తీసుకొస్తాను. ఫ్రాంక్లిన్, చెప్పడం మర్చిపోయాను. ఈ బ్లూటూత్ అయితే తీసుకో, నాతో అయితే కాంటాక్ట్లో ఉండు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి జరుగుతాయో నాకు తెలీదు. ఒకవేళ నీకేమైనా జరిగితే నీకోసం ట్రాక్ చేసి నేనైతే రావాలి కదా, అందుకని ఈ బ్లూటూత్ అయితే తీసుకో. ఏంటి లెస్టర్, నాకేమైనా జరుగుద్దా? అంటే జరగద్దేమో, నాకు తెలీదు అంతగా. దాని లోపల ఏముంటుందేమో, నాకు తెలిసి ఏదో అండర్ వరల్డ్ ఉందనుకుంటా, లేకపోతే ఏలియన్ స్పేస్ షిప్ ఏదో ఉంది, నాకు సంథింగ్ తెలీదు. నువ్వైతే వెళ్ళి అక్కడి నుంచి అయితే ఒక శాంపుల్ తీసుకురా, లేకపోతే ఒక మనిషిని తీసుకురా, చాలు. నేనైతే ఇంకా చూసుకుంటా. బ్లూటూత్ తీసుకుని వెళ్ళు. అలాగే గన్నులు కూడా పెట్టుకుని వెళ్ళు ఫ్రాంక్లిన్, జాగ్రత్త. అలాగే లెస్టర్, నువ్వైతే మనీ సిద్ధం చేసుకో, నేనైతే మనిషిని కానీ శాంపుల్ కానీ తీసుకొస్తా. దారశించాను, మనైతే వెళ్దాం ఇంకా. నీకైతే వెళ్తూ చెప్తాను. లెస్టర్ అయితే మనకి చాలా పెద్ద మిషన్ అయితే ఇచ్చాడు. ఏంటి మావయ్య, మిషనా? నాకైతే మిషన్ గన్ తెలుసు కదా, ఆ మిషన్ గన్ నాకు ఇచ్చే మావయ్య, నేనైతే కొడతాను అందరినీ. ఊరి షించాన్, మిషన్ అంటే మిషన్ గన్ కాదు, అదొక టాస్క్ అని అర్థం.
మనకి లెస్టర్ అయితే ఒక టాస్క్ అయితే ఇచ్చాడు. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి లెస్టర్ అయితే ఒక టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్ అయితే ఏంటంటే మీకు చెప్తా చూడండి. ఈ దగ్గరలో అయితే ఒక ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్లో అయితే ఏదో డోర్ ఓపెన్ అయిందంట. ఆ డోర్లో ఏదో మిస్టీరియస్ లేకపోతే ఏలియన్లు డేంజరస్ ఏవో ఉన్నాయంట. వాటి లోపలికి వెళ్ళి మనం అయితే ఒక మనిషిని కానీ శాంపుల్ కానీ తీసుకొచ్చి లెస్టర్కి అయితే ఇచ్చామంటే మనకు లెస్టర్ అయితే మనీ అయితే ఇస్తాడు. ఇదైతే ఆ మిషను. దీంట్లో అయితే ఒక మైనస్ పాయింట్ ఉంది. అక్కడ దాని లోపల ఏమేమి ఉంటాయి ఏంటో ఎవ్వరికి తెలీదు. ఆఖరికి లెస్టర్ కూడా తెలీదు. అలాగే ఆ ల్యాబ్ కాడ అయితే చాలా సెక్యూరిటీ ఉన్నారంట. వాళ్ళందరినీ అయితే దాటుకొని మనమైతే ఆ గేట్ లోపలికి వెళ్ళి ఆ గేట్ లోపల ఏమేం జరుగుతాయో కూడా తెలీదు. ఆ గేట్ లోపల నుంచి మనమైతే ఒక మనిషిని అయితే తీసుకురావాలంట. చూసావరా షించాన్ ఎంత పెద్ద టాస్కో. ఏమో మావయ్య, నువ్వు ఎట్టయినప్పుడు నాకైతే ఒక మిషన్ గన్ ఇచ్చేసామంటే వాళ్ళందరినీ లేపేస్తాను. ఓరే పొట్టోడా, ఏంట్రా నువ్వు మిషన్ గన్ మీద పడ్డావు? అలాగే రచించాన్, నువ్వు అన్నట్టే ఈ టాస్క్ గన్ చేసావంటే నీకు ఒక మిషన్ గన్ ఇస్తాను. నువ్వైతే ఏమన్నా చేసుకో. నువ్వు ఫస్ట్ కామ్గా నాతో రా. ఈ మిషన్ అయితే సక్సెస్ఫుల్ చేయి చాలు. అలాగే బండేజ్ మామయ్య, నేను చూసుకుంటా కదా, నువ్వైతే జాగ్రత్తగా బండి తోలు. మీ వాళ్ళందరినీ అయితే నేను లేపేస్తాను. ఆల్ రైట్ షించాన్, మనమైతే దాదాపు ల్యాబ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఏంటి మావయ్య నువ్వు ఇదేమో ఒక ల్యాబ్ అని చెప్పి కొండలోకి తీసుకొచ్చావు? ఒరే షించాన్, మనమైతే నేరుగా కానీ వెళ్ళామంటే అక్కడ పోలీసులు అయితే ఉంటారు. మనకైతే ఎంట్రీ ఉండదు. ఇక్కడికి ఎందుకు వచ్చాము అదే ఇది అడిగి మనల్ని అయితే లేపేస్తారు. నీకు ఓకేనా? మనమైతే ఎంట్రీ కానించి వెళ్దాము. లేదు లేదు మావయ్య, నువ్వైతే ఇట్టే పదా. అదిగో రచించాన్, అదైతే ల్యాబ్. నీకు కనపడిందా? మావయ్య, అక్కడైతే చాలా పెద్ద పెద్ద సిలిండర్లు ఉన్నాయి. నాకు ఒక సిలిండర్ ఇచ్చా మావయ్య, మన ఇంట్లో గ్యాస్ అయిపోయింది కదా. ఒరే పొట్టోడా, నువ్వైతే ఈ సంబంధం లేకుండా జోకులు వేస్తున్నావు కదా. నా కాడికి డబ్బు రాని అప్పుడు చెప్తా నీకు. లేదు లేదు మావయ్య, నేనేదో ఊరికనే చెప్పాలే, నువ్వైతే పదా. అరే షించాన్, నేనైతే నేను ల్యాబ్ దగ్గరికి తీసుకుపోతున్నాను. నువ్వైతే కామ్గా ఉండు. అలాగే అలాగే మావయ్య, నువ్వైతే కార్ ఏంటి దొల్లిచ్చేస్తున్నావు? షించాన్, కార్ అయితే ఇక్కడ పెట్టేద్దాము. నువ్వైతే దిగు. ఏంటి మావయ్య, కార్ ఇక్కడే వదిలేస్తున్నావు? షించాన్, కారు కానీ ఇక్కడ వదలకపోయామంటో నిన్నైతే కారు శబ్దం విని మన ఇద్దరిని అయితే లేపేస్తారు. చట్నీలాగా నంచుకునేస్తారు. ఓకేనా నీకు? లేదు లేదులే మావయ్య, కార్ ఇక్కడే వదిలేయడం బెస్ట్. నువ్వైతే జాగ్రత్తగా పడ, దొల్లతో వెళ్తున్నావు. ఓకే రా షించాన్, నువ్వు జాగ్రత్తగా రా. ఆ డోర్ ఎక్కడుందో ఏంటో ఇప్పుడైతే వెతకాలి దాన్ని. ఏంటి మావయ్య నువ్వు అంత స్పీడ్గా పరిగిస్తావు? ఉండు, నేను వస్తున్నా కదా. రే షించాన్, నువ్వు కానీ త్వరగా పరిగలేదంటే నీకైతే వెనకాల గన్ను పెట్టుకుని వాళ్ళైతే వస్తారు. దీనికైతే ఓకేనా? లేదు లేదులే మావయ్య, స్పీడ్గా వస్తున్నాలే. ఇప్పుడైతే మనం అదైతే ఎక్కడుందో ఇందో వెతకాలి. ఎట్టుంది? ఇదో ఇక్కడైతే దారి అయితే ఉందనుకుంటా. ఫ్రెండ్స్ చూసారా? రే షించాన్, త్వరగా ఇక్కడికి రా, నీకైతే ఒకటి చూపిస్తాను. ఏమైంది మావయ్య, మిషన్ గన్ కనపడిందా ఏంటి? లేదురా షించాన్, నువ్వు అయితే త్వరగా రా. చెప్పు మామయ్య, వచ్చేసాను నేను. అరే షించాన్, అక్కడ చూసావా? ఇదేదో సెల్ టవర్ లాగా ఉంది. అలాగే అక్కడ చూడు, ఏదో క్రేన్ ఉందనుకుంటా. అక్కడ ఏదో లోడతా ఉందిరా షించాన్. అలాగే ఆ గోడలు కట్టారు. అయితే ఏంటి మామయ్య, అదొక సెల్ టవర్ కదా, అలాగే అదొక క్రేను, అలాగే అక్కడ ఒక గోడ కట్టారు, అంతే కదా? ఒరే పుట్టోడా, ల్యాబ్ బయట సెల్ టవర్ ఉండకూడదు. అలాగే అక్కడ గోడ ఎందుకు కట్టారు? గోడ కడితే కట్టారు. అలాగే దాన్ని బయటకు లోడుతున్నారు. అర్థం చేసుకోరా షించాన్, అక్కడైతే ఆ గేట్ ఉంది. అవునవును మామయ్య, నువ్వు చెప్పావంటే కన్ఫర్మ్గా ఉంటుందిలే. సరే పద, మనైతే లోపలికి వెళ్దాము. అలాగే రచించాన్, నేనైతే దారి వెతుకుతాను, నువ్వైతే వెనకాలే వచ్చేయి. అలాగే చెప్పడం మర్చిపోయా మామయ్య, ముందర చూసావా అక్కడైతే పోలీసులు ఉన్నారు. అలాగే నేను వస్తూ ఉంటే పైనుంచి కూడా ఒక పోలీస్ చూసినట్టే ఉన్నాడు నన్ను. ఏంట్రా పుట్టోడా, పైనుంచి పోలీస్ చూసాడా నిన్ను? లేదు లేదు మామయ్య, నేనైతే ఊరినే చెప్పాను. నీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో. పైన అయితే పోలీసు ఉన్నాడు, కింద కూడా పోలీసు ఉన్నాడు. ఫస్ట్ పై పోలీసుని లేపేసి అలాగే కింద పోలీసుని కూడా లేపేసి మనమైతే దారి క్రియేట్ చేసుకుని మనమైతే లోపలికి వెళ్దాము. నువ్వు జోక్ వేసినా కానీ మంచిగానే చెప్పావు. నీ ఐడియా అయితే సూపర్గా ఉంది. నువ్వు చెప్పినట్టే పైన అయితే లేపేద్దాము. నేనైతే స్నైపర్ కూడా తీసుకొచ్చాను. పైన ఎక్కడున్నాడు? ఒరే పొట్టి షించాన్, అక్కడ పైన ఎవరు పోలీసు లేడు. లేడు మామయ్య, నాకు తెలుసు, నేను చెప్పా కదా జోకేసానని. ఒరే పొట్టోడా, నిన్ను సావ కొడతారా నేను? ఇదిగో మామయ్య, ఇక్కడైతే ఒకడున్నాడు, విని లేపేసి. అయితే మామయ్య మర్చిపోకు, నీ దగ్గర సైలెన్సర్ ఉంది కదా? ఉంది రాశించాను, నా దగ్గర సైలెన్సర్ ఉంది. ఒక్కడనైతే లేపేశాను. మనమైతే ఈ ఫెన్స్ దాటుకుని లోపలికి అయితే వెళ్దాం పదా. ఇద్దో మామయ్య, ఇక్కడ కూడా ఒకడున్నాడు, విని లేపేసాయి. ఓకే రచించాను, వీడికి కూడా హెడ్ షాట్ అయితే వేసేసాను. నువ్వైతే జాగ్రత్తగా రా. ఇద్దరు రచించాను, ఇక్కడ కూడా ఒకడు ఉన్నట్టున్నాడు. ఓకే, వీని కూడా లేపేశాను. ఊరేషించాను, చూసావా? ఇదైతే డోరు. వీళ్ళిద్దరు డాక్టర్లు ఏమో రా.
అరే ఏంటి మావయ్య ఇది మొత్తం మెరుస్తా ఉంది. అదే కదరా షించాన్, అలాగే ఈ డాక్టర్ కూడా ఉన్నారు, వీళ్ళందరినీ కూడా లేపేద్దాం. అమ్మాయి షించాన్, ఈ డాక్టర్ని అయితే లేపేశాము. దారా షించాన్, దీన్ని దాటుకొని అయితే మనం లోపలికి వెళ్దాము. లేదు లేదు మావయ్య, నేనైతే రాను. చూసావా అది ఎంత భయంకరంగా ఉందో మెరుస్తూ. నేనైతే రాను. షించాన్, నీకు డబ్బులు కావాలంటే నాతో రావాలి, లేకపోతే వద్దు అంటే నీ కార్ వేసుకుని ఇంటికి వెళ్ళిపో, నేను ఎలాగలా వచ్చేస్తా. లేదు లేదులే మావయ్య, వస్తా ఉండైతే. ఓకే పద మావయ్య, నేనైతే వచ్చేసాను. నువ్వైతే జాగ్రత్త మావయ్య, నన్ను గట్టిగా పట్టుకో. అలాగే రా షించాన్. అలాగే ఫ్రెండ్స్, మీరందరూ ఫాస్ట్గా మన వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని లోపల ఏదో ఉన్నట్టే ఉంది, ఏదో మెరుస్తూ ఉంది. ఓకే రా షించాన్, రెడీ 1 2 3 పద. అరే షించాన్, ఎక్కడున్నావురా మనము? మావయ్య నేనేంటి నీ లోపలికి వచ్చేసాను. ఏంట్రా షించాన్, నా లోపలికి వచ్చేసావా? అలాగే లెస్టర్ ఏమంటే ఇక్కడ మామూలు ఏలియన్స్ అవి ఇవి ఉంటాయి అంటున్నాడు, కానీ ఇది చూస్తుంటే మన లాస్ ఏంజల్స్ లాగే ఉంది కదా. అదే కదా మావయ్య, నేను దేనికి నీ లోపలికి వచ్చాను. అరే షించాన్, ఏంట్రా ఇది భూకంపం లాగా ఉంది? మావయ్య ఏంటి మావయ్య, పక్కన ఏదో రాసుంది, యాసిటీస్ అవే వస్తున్నాయి. అలాగే పైన బ్లూ లైన్ ఏదో కదులుతుంది కదా. ఒరే షించాన్, ఏంట్రా ఇది? విచిత్రమైన లోకంలోకి ఏమైనా ఎంటర్ ఏమో ఏంటి? మావయ్య ఏంటి మావయ్య, ఇది ఎంత పెద్ద భూకంపమా? ఏమో రా షించాన్, అలాగే నాకేం కనపట్లేదురా, ఇదేదో ముందరకు వచ్చి చూసినట్టుంది. ఓరే మావయ్య ఏంటి మావయ్య, ఈ లోకం విచిత్రంగా ఉంది, ఏదో మిర్రర్ వరల్డ్ లాగా. అవును షించాన్, ఇదైతే విచిత్రంగా ఉంది. నువ్వైతే జాగ్రత్తగా ఉండు, లెస్టర్ని అయితే కాంటాక్ట్ అవ్వాలి మనం. హలో లెస్టర్, వినపడుతుందా? హలో లెస్టర్, లెస్టర్ లెస్టర్ త్వరగా మాట్లాడు, ఇక్కడ ఏం అర్థం కావట్లేదు. అమ్మయ్య షించాన్, నాకైతే క్లియర్గా కనపడుతుంది ఇప్పుడు. నీకెలా ఉంది? మావయ్య నాకు క్లియర్గా కనపడుతుంది. అవును షించాన్, నా లోపలికి ఎందుకు వచ్చావురా? మావయ్య నాకు తెలీదు ఎందుకు వచ్చానో ఏంటో. మావయ్య చెప్పడం మర్చిపోయాను, పక్కన అవేవో వస్తున్నాయి కదా అక్షరాలు, ఆ వర్డ్స్ని బట్టి ఏం జరుగుతుందో తెలిసిపోద్ది మామయ్య మనకి. ఇందాక ఎర్త్కేక్ అని వచ్చింది, ఇప్పుడు చూడు మనీ రైను. ఒరే షించాన్, ఏంట్రా ఇది మనీ రైనా? నిజంగానే డబ్బులా ఏంటి? అదే కదా మావయ్య, నిజంగానే డబ్బులు ఉన్నట్టున్నాయి. మావయ్య ఈ లోకంలో తీసుకుంటే మన లోకంలో వస్తాయేమో మావయ్య, నువ్వైతే అన్ని కలెక్ట్ చేసేయి. అలాగే షించాన్. ఏంద్రా షించాన్, ఆగలేదు, ఇంకా మనీ అయితే వస్తూనే ఉంది. అలా కాదు మావయ్య, ఇప్పుడు అర్థమైంది నాకు. ఆ పైన బ్లూ లైన్ అయిపోతే ఇంకో మిషన్ వస్తుంది, కానీ ఇటు పక్క ఇంకో టైం లైన్ ఇచ్చినాడు. ఆ టైం లైన్ అయిపోతే ఆ మిషన్ అయితే అయిపోద్ది. అర్థమైందా మావయ్య? ఏమో షించాన్, నాకైతే ఏమీ అర్థం కాలేదు నువ్వు చెప్పింది. మావయ్య నువ్వు ఏంటి మావయ్య ఇంత తెలివి తక్కువలా ఉన్నావు? ఇదేంద్రా ఇది? నాకేం అర్థం కావట్లేదు. మావయ్య నాకు అర్థం కావట్లేదు, తలకి నొప్పి వచ్చేస్తుంది. ఇదేందో ఎల్ఎస్డి అంటారా, ఇదేందో ఇది. మావయ్య ఇప్పుడు ఆ టైమర్ అయ్యేదాకా ఇట్టే ఉండాలా? అదే అనుకుంటారా, నాకైతే తలకే నొప్పి వచ్చేస్తుంది. అమ్మయ్య షించాన్, ఈ ఎల్ఎస్డి అయితే రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఏందో లాక్ ఆల్ వెహికల్స్. ఏంద్రా ఇక్కడ ఒక్క వెహికల్ రావట్లేదు, కానీ వీడేమో లాక్ ఆల్ వెహికల్స్ అని ఇచ్చాడు. అదే కదా మావయ్య, అద్దు అక్కడైతే ముందర చాలా వెహికల్స్ ఉన్నాయి, ఒకసారి ఎక్కి చూడు మావయ్య, వీడు చెప్పింది నిజమో కాదో తెలుస్తుంది. అవునరా షించాన్, నీకైతే లోపల ఏం కావట్లేదు కదా? లేదు లేదు మావయ్య, నాకైతే ఏం కావట్లేదు. ఈ కార్ అయితే బాగానే ఉంది, ఇది కార్ అయితే తీసుకుందాం. లేదురా షించాన్, ఏం కాలేదు. ఆ పైన బ్లూ టైం లైన్ అయితే అయిపోతా ఉంది. ఈసారి ఏ మిషన్ వస్తుందో ఏంటో. లెస్టర్ మాట్లాడతాడు లేదు, నువ్వైతే గమనించరా షించాన్, మనైతే ఈ లోకంలో నుంచి అయితే బయటపడాలి. మావయ్య పక్కన చూడు, అదేదో స్పిన్నింగ్ పెట్స్ అంట. అరే షించాన్, వీళ్ళు చూసావు ఎలా తిరుగుతున్నారు? అరే ఏంటి మావయ్య వీళ్ళు ఇలా తిరుగుతున్నారు, బొంగరం తిరిగినట్టు. మావయ్య నువ్వైతే కారు నుంచి కింద దిగబాగా. అరే షించాన్, ఏంట్రా వీళ్ళు బొంగరం తిరిగినట్టు తిరుగుతున్నారు? ఉరి, నా కారు మీద చూసావు ఎలా తిరిగాడు వాడు? అదే కదా మామయ్య, టైం అయితే అయిపోతుంది, వీళ్ళు ఆగిపోతారేమో నాకు తెలిసి. ఆగు రచించాను చూద్దాం. అవును రచించాను, ఈ టైం అయిపోగానే వీళ్ళైతే అయిపోయారు. అరే షించాన్, ఇదేంద్రా ఇది? నో ర్యాక్ డోలా అంటే ఏందిరా? ఏంటి మామయ్య నో రంగడోలా? ఊరే షించాన్, రంగడోలు కదా, ర్యాంక్ డోలు అంటే ఏంటో నాకు తెలీదు. ఇప్పుడు ఏం జరగద్దో ఏంటో. మామయ్య నువ్వు ఎందుకలా మంచిది కారు లోపలనే ఉండు, ఒకవేళ ఏదైనా జరిగిందంటే మనం చచ్చిపోతాము. అలాగే రచించాను, నేనైతే కారులోనే ఉన్నాలే. మామయ్య ఇప్పుడు ఏదో సెన్సిటివ్ టచ్ అంటే ఏంటి? ఏమో రచించాను, తెలీదు. ఉండి ఒకసారి ఎవరన్నా టచ్ చేసి చూద్దాము. ఇదో వీడెవడో ఉన్నాడు, ఇలా టచ్ చేసి. ఊరే ఏంట్రా నేను ఇట్టపడ్డాను, అసలు లేవలేకపోతున్నా కదా రచించాను నేను. మామయ్య నువ్వైతే వాడిని టచ్ చేసి ఉన్నావు కదా, అందుకని లేవలేకపోతున్నావు. ఉండు ఆ టైం అయ్యేదాకా. ఆల్రెడీ రచించాను, టైం అయితే అయిపోయింది. ఇదేంటి ఫ్లేమ్ థ్రోవర్స్ అంటే ఏంటి? ఉండు గన్ తీసుకుని కాలుస్తాను. ఊరే షించాన్, గన్నుతో కాలిస్తే ఫ్లేమ్ థ్రోవర్ వస్తుందిరా. ఒకసారి కాలు చూడు మామయ్య. ఉరి అవును మామయ్య, నిజంగానే ఫ్లేమ్ థ్రోవర్ వస్తుంది. మామయ్య ఏంటి మామయ్య ఈ లోకం మొత్తం విచిత్రంగా ఉంది. అవును రచించాన్, విచిత్రంగా, చాలా అంటే చాలా విచిత్రంగా ఉంది. ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. మామయ్య జాగ్రత్తగా ఉండు, ఇంకో మిషన్ వచ్చేటట్టుంది. ఊరే ఏంట్రా నేను ఇక్కడికి వచ్చి పడ్డాను? అదే కదా మామయ్య, టెలిపోర్ట్ అయిపోయావు అక్కడ మాట్లాడుతూ ఉంటే. అవును రచించాన్, అలాగే చూసావా ఏదో స్టంట్ లాగా ఏదో వచ్చింది.
అవును రచించాన్, స్టంట్ వచ్చింది. మామయ్య నువ్వు అర్జెంటుగా బయట పదా ఈ నీళ్ళలోంచి. ఇక్కడ ఏమొస్తుందో ఏంటో. అలాగే రచించాన్, నేనైతే బయటకైతే వచ్చేస్తున్నాను. ఆల్రైట్ షించాన్, బయటకైతే వచ్చేసాను. ఒరి ఏంట్రా ఇది 5x స్పీడ్ అంట. ఒరి కార్ చూసావా, జంప్ అవుతా ఉంది. ఉరి ఏంట్రా ఇది ఇంత స్లోగా కదులుతున్నాను, చూసావా స్లో మోషన్లో ఉన్నట్టుంది. మామయ్య లాస్ ఏంజల్స్ మొత్తం స్లోగా నడుస్తుంది ఏంటి వరల్డ్ మొత్తం. ఒరే ఏంట్రా ఇన్ని మిషన్లు ఉన్నాయి. 5x టైమర్ స్పీడ్ అంట, 0.2 గేమ్ స్పీడు, కంబ్లింగ్ గ్యాసెస్, ఐ నీడ్ గ్లాసెస్ అంట, సూపర్ స్టంట్, నో స్పింటరింగ్, నో జంప్, ఫ్రెండ్లీ ఫైరు. ఊరి ఊరి ఏంటి మామయ్య నువ్వేదో చదువుతా ఉన్నావు చాట భారతం చదివినట్టు. ఓకే షించాన్, నాకైతే ఏం అనిపించలేదు ఇప్పుడు, అంతా ఓకేనే అనుకుంటా. ఊరే షించాన్, నన్ను కాలవట్లేదు, ఎవరు పడితే వాళ్ళు కాల్చుకుంటున్నారు. అదే కదా మామయ్య, ఏంటి నువ్వు టెలిపోర్ట్ అవుతా ఉన్నావు. అలాగే పైన చూడు మామయ్య, మళ్ళీ మిషన్ స్టార్ట్ అవుతున్నాయి. మామయ్య ఎందుకన్నా మంచిది, నువ్వైతే గన్ను తీసి పెట్టుకో. ఒరే ఏంట్రా ఇది నైట్ విజనా? మామయ్య ఏంటి మామయ్య నైట్ విజన్ ఏంటి? అరే షించాన్, నైట్ విజన్ ఏంటి అంటే చీకటి పడినప్పుడు నీకైతే కళ్ళు కనపడవు కదా, ఇది కానీ పెట్టుకున్నావు అంటే నీకైతే క్లియర్గా కనపడతాయి మనుషులకి ఇవన్నీ. ఇదైతే పొద్దున కదా మామయ్య, ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఊరి ఏంటి మామయ్య నువ్వు ఎటు పడితే అటు వెళ్తున్నావు? అరే షించాన్, ఎందుకు గ్రావిటీ ఫీల్డ్ అంటరా, ఎట్ అయిపోయాను ఏంటి నేను? మామయ్య నువ్వేదో మ్యాగ్నెట్ లాగా ఉన్నట్టున్నావు మామయ్య, అన్నీ నీ వైపు వచ్చేస్తున్నాయి. అదే కదరా షించాన్, ఉండి గ్రావిటీ ఫీల్డ్ అయితే అయిపోతా ఉంది. ఆల్ రైట్ షించాన్, గ్రావిటీ అయితే అయిపోయింది. ఏంట్రా ర్యాండమ్ వెహికల్, ఇక్కడికి వచ్చి పడ్డాను ఏంట్రా నేను? అమ్మాయి నైట్ విజన్ అయితే అయిపోయిందిరా. ఊరి ఏంట్రా ఇదంతా షించాన్, ఏదైనా తేడాగా ఉందా? నాకైతే ఏదో తేడాగా ఉందరా షించాన్, ఉండు చూద్దాము. ఒరే అందరూ స్పీడ్గా మూవ్ అవుతున్నారా. ఒరే ఏంట్రా నేను ఫ్లాష్ మ్యాన్ లాగా ఉన్నాను. ఉరి 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 ఏంట్రా వాళ్ళు అలా బరిగిస్తున్నారు. అరే ఏంటి మామయ్య మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతావు? అదే కదరా షించాన్, ఈ వరల్డ్ మొత్తం విచిత్రంగా ఉంది. నువ్వైతే లెస్టర్ని కాంటాక్ట్ అయ్యావా? లేదు లేదు మామయ్య, లెస్టర్ మామయ్య ఇప్పటికీ మెసేజ్ చేయలేదు నాకు. మామయ్య ఇది మొత్తం లాస్ ఏంజల్స్ లాగే ఉంది కాబట్టి మన లాస్ ఏంజల్స్లో మన ఇల్లు ఉంటుంది, కాబట్టి ఇక్కడ కూడా మన ఇల్లు ఉంటుందేమో మామయ్య. అవును కదరా షించాన్. అవును కదా మామయ్య, నువ్వైతే పద మన ఇంటికాడికి. అలాగే రా షించాన్. ఉరి ఏంట్రా వీళ్ళందరూ కాలిపోతున్నారు. మామయ్య అదే కదా మామయ్య. ఇదేంటి మామయ్య ఏం బాటు? ఉరి ఉరి ఇదేంద్రా మొత్తం ఓడే కాల్చుకుంటున్నాడు. మామయ్య ఏంటో మామయ్య, నువ్వైతే ఆ కార్ తీసుకొని పద మామయ్య మన ఇంటికాడికి. అక్కడి నుంచి లెస్టర్ని కాంటాక్ట్ చేసి మనం అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. అలాగే రా షించాన్. షించాన్ మన ఇంటి కాడికైతే వచ్చేసాము. ఈ లోపల ఏ మిషన్ రాకుండా ఉంటే మంచిదిరా. లేదు లేదు మామయ్య, బ్లూ లైన్ అయితే అయిపోతా ఉంది, మిషన్ అయితే వచ్చేటట్టే ఉంది. ఇదేంది మామయ్య, ఇది లో పిచ్చా అంటే ఏంటి? ఏమో రచించాను నాకు తెలీదు. మన ఇంటి కాడికైతే వచ్చేసాము దాదాపు. ఇదిగో రచించాను, మన ఇంటి కాడికైతే వచ్చేసాము. మామయ్య దిగు దిగు, వెంటనే వెళ్ళి లెస్టర్కి ఫోన్ చేయి. అలాగే రచించాను. లెస్టర్ హలో, వినపడుతుందా? లెస్టర్ హలో హలో, మైక్ టెస్టింగ్, కోడ్ రెడ్. ఒరే పిచ్చినాయాల లెస్టర్ ఉన్నావా? హలో హలో, ఫ్రాంక్లిన్ షించాన్ వినపడుతుందా? ఏంటి ఫ్రాంక్లిన్ తిరుగుతున్నావు నన్ను? లెస్టర్ నీకు మేము చూసేది కనపడుతుందా లేదా? ఫ్రాంక్లిన్ కనపడుతుంది. ఏంటి షించాన్, ఇదేంది మన చాప్ వచ్చింది ఇక్కడికి? 2 చాపులు ఉన్నాయి ఏంట్రా? మామయ్య అదే కదా. లెస్టర్ నువ్వు అదంతా పక్కన పెట్టు, నీకు కనపడుతుందా లేదా? ఫ్రాంక్లిన్ నాకైతే క్లియర్గా కనపడుతుంది. ఏంటి నువ్వు లాస్ ఏంజల్స్ లోపలికి వచ్చావు మళ్ళీ? అరే లెస్టర్, నువ్వు చెప్పిన గేట్ లోపలికి వెళ్ళంగానే నేనైతే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏవేవో మిషన్లు జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో చెప్పు నువ్వు. నువ్వు ఎలాగైతే మీ ఇంటి కాడికి వచ్చావో అలాగే నువ్వైతే ఆ ల్యాబ్ కాడికి వెళ్ళి ల్యాబ్ కాడి నుంచి ఇంకో గేట్ ఉంటుంది, ఆ గేట్లో నుంచి బయటకు వచ్చేసి. అలాగే మర్చిపోకు ఫ్రాంక్లిన్, నేను చెప్పిన విషయం, ఒక మనిషిని కానీ ఒక శాంపుల్ కానీ తీసుకురా. అరే లెస్టర్ ఏంటి నువ్వు? ఇదైతే ఇక్కడి నుంచి బయటపడడమే చాలా కష్టంగా ఉంది. నువ్వైతే శాంపుల్ తీసుకురమ్మంటున్నావు. సరేలే చూస్తా, నేనైతే బతికుంటే నేనైతే తీసుకొస్తా. అరే ఏంట్రా ఇది విట్నెస్ ప్రొటెక్షన్ అంట. ఉరి ఏంటి మామయ్య నీ చుట్టూ ఎవరో తిరుగుతా ఉన్నారు, నాకైతే కళ్ళు తిరిగేస్తున్నాయి. ఏమో రచించాను, నాకేమో బాడీ గార్డ్ లాగా ఉన్నట్టున్నారు వీళ్ళు. ఉరేషించాను, వీళ్ళు ఎవరికి ఏం కావట్లేదు. ఊరే మామయ్య వీళ్ళేం ప్రొటెక్షన్ మామయ్య, గుమ్ముగా నీ చుట్టూ తిరుగుతా ఉన్నారు. అదే కదా రచించాను, నాకైతే ఇప్పుడు ఒక కారు కావాలి. కారు వేసుకుని ల్యాబ్ కాడికి వెళ్ళామంటే ఇంకో గేట్ ఉంటుందంట, ఆ గేట్ తీసుకుని మనం అయితే వెళ్ళిపోవచ్చు. ఏంటి మామయ్య వీళ్ళెవరో డిస్కో చుట్టూ తిరుగుతున్నట్టు తిరుగుతున్నారు. అదే కదా రచించాను, నాకైతే ఏమి కంట్రోలే కావట్లేదు ఈ కారు. మామయ్య త్వరగా పద మామయ్య, అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయామంటే ఇంకా సేఫ్ అయిపోతాము. మామయ్య ఏంటి మామయ్య నాకు కళ్ళు తిరిగేస్తున్నాయి. అరే షించాన్, నాకు కళ్ళు తిరుగుతున్నాయి రా. ఇదేందో వెరైటీగా ఉంది, నా తల మొత్తం తిరిగేస్తా ఉంది. మామయ్య ఏంటి మామయ్య ఇది, నాకు కళ్ళు తిరిగేసి వాంతింగ్ వచ్చేటట్టుంది. అరే షించాన్, కాసేపు ఓపిక పట్టుకోరా. ఆ బ్లూ లైన్ దాటేదాకా, ఆ బ్లూ లైన్ దాటిందంటే ఇంకో మిషన్ వస్తుంది కదా, కాసేపు అయితే కళ్ళు మూసుకొని ఉండు. అలాగే మామయ్య, నేను కళ్ళు మూసుకునే ఉన్నాను. ఒరే షించాన్, ఏంట్రా ఇది కారా? మావయ్య ఉన్న బండిలన్నీ ప్రాపులతో రీప్లేస్ అయిపోయాయి.
అంటే ఏదైనా వస్తువుతో రీప్లేస్ అయ్యాయి మామయ్య. అరే షించాన్ అవునరా, నాకైతే ఏదో గొడుగు వచ్చింది, ఈ గొడుగే కారు అనుకుంటా. అదే కదా మామయ్య, నువ్వైతే త్వరగా పదా, అవేం పట్టించుకోకు. నువ్వైతే ఫాస్ట్గా ల్యాబ్ కాడికి పదా. ఏంట్రా ఈ వరల్డ్ మొత్తం విచిత్రంగా ఉంది. అలాగే లెస్టర్ చెప్పాడు ఒక మనిషిని తీసుకురమ్మన్నాడు. ఏంటి మామయ్య, శాంపులా అంటే మనిషి? మామయ్య ఇప్పుడు జరిగే విషయం ఏంటి, లెస్టర్ చెప్పేదేంటి? అదే షించాన్, నేను తిట్టాను లెస్టర్ని. మనమైతే ల్యాబ్ కాడికి వెళ్ళి అక్కడ ఎవరో ఒకరు పోలీసుని అయితే తీసుకొచ్చేద్దాం. ఊరే షించాన్, ఈ కార్కి తలా తోక లేకుండా ఉందిరా ఇది. నేను ఎట్టుపోతున్నాను నాకే అర్థం కావట్లేదు. మామయ్య ఇద్దరు హైవే దగ్గరికి అయితే వచ్చేసాము, ఇక్కడ నుంచి ల్యాబ్ దగ్గరే కదా. అరే అరే ఏంటి మామయ్య ఎంత స్పీడ్ వెళ్తున్నావు? అరే షించాన్ స్పీడ్ వెళ్ళట్లేదు, ఈ కారు గాల్లో తేలుతుందిరా షించాన్. మామయ్య ఏంటి మామయ్య ఈ కార్ గాల్లో ఎగురుతుంది? అరే షించాన్, ఇదే అన్నిటికన్నా బెస్ట్ మిషన్. ఇలాగైతే మనం స్పీడ్గా ల్యాబ్ కాడికి వెళ్ళిపోవచ్చు. మామయ్య ఈ టైం అయ్యే లోపల నువ్వైతే స్పీడ్గా పదా. ఈ టైం అయిపోయిందంటే ఇంకేం లేదు, మనం కింద అయిపోతాము. అమ్మాయి షించాన్ ల్యాండ్ అయితే అయిపోయాను. ఇక్కడ నుంచి ల్యాబ్ అయితే చాలా దగ్గర. మనమైతే ల్యాబ్ లోపలికి వెళ్ళి అక్కడ గేట్ నుంచి బయటకి అయితే వెళ్ళిపోతాము. మామయ్య అలాగే మర్చిపోకు, లెస్టర్ మామయ్య అయితే ఒక మనిషిని తీసుకురమ్మన్నాడు. అవును షించాన్, మర్చిపోలేదు. మనమైతే అక్కడి నుంచి అయితే ఒక పోలీసుని తీసుకుని వెళ్ళిపోదాము. అలాగే మామయ్య. ఏంటి మామయ్య ఈ కారు చిత్తి చిత్తి అయిపోయింది? అరే అరే ఏంట్రా ఇది, ఏంట్రా కారు మాయమై వస్తుంది. అరే ఏంటి మామయ్య, నువ్వు ఇన్విజిబుల్ మ్యాన్ ఏమైనా అయిపోయావా ఏంటి? అదే కదరా షించాన్, నేనేమో మాయమై వస్తున్నాను. ఇది కూడా ఏదో గ్లిచ్ లాగా అయినట్టుందిరా షించాన్. ఇది కూడా ఒక మిషన్ ఏమో. మామయ్య ఇక్కడి నుంచి అయితే కొంచెం దూరమే, నువ్వైతే ధైర్యంగా ల్యాబ్ కాడికి పద మామయ్య. ఏంట్రా పైన బ్లూ లైన్ కూడా కనపట్లేదు. అదే కదా మామయ్య, ఇదైతే వాట్స్ హ్యాపెనింగ్ అంట, ఏం జరుగుతుందో కూడా తెలియదు అంట దీనికి కూడా. అరే ఈ లోకం మొత్తం విచిత్రంగా ఉంది. ఏంట్రా ఇది, ఇదేంద్రా ఇది ర్యాక్ డాల్ అంట మళ్ళీ వచ్చింది. మామయ్య త్వరగా పద మామయ్య ల్యాబ్ కాడికి. ఆల్రైట్ షించాన్, ఈ బ్లింకింగ్ అయితే అయిపోయింది. మనమైతే త్వరగా వెళ్ళిపోదాం ఉండు. అరే ఏంటి మామయ్య ఇక్కడికి వచ్చి పడ్డావు? ఒరే షించాన్, నేను దాదాపు ల్యాబ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను, కానీ ఇదేమో ఇక్కడికి తీసుకొచ్చి పడేసింది. అదే కదా మామయ్య, ఇదైతే చాలా కష్టంగా ఉంది, దీంట్లో నుంచి బయటపడ్డాము. మామయ్య ఒక పని చేయి, ఇక్కడి నుంచి అయితే నువ్వు ఒక ఫ్లైట్ తీసుకుని ల్యాబ్ కాడికి పదా. ఆల్రైట్ షించాన్, నాకైతే ఇప్పుడు అర్థమైంది. ఇదైతే మనల్ని బయటపడనీయట్లేదు, ఏవో మిషన్లు తెప్పించి మనల్ని అయితే కష్టపెడుతుంది. కాబట్టి మనమైతే ఫాస్ట్గా మన ల్యాబ్ కాడికి వెళ్ళిపోయి ఆ గేట్ నుంచి అయితే బయటికి వెళ్ళిపోదాము. పద మామయ్య, నువ్వైతే జాగ్రత్తగా పదా. ఏమైనా తేడా వచ్చిందంటే మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి పడతాము. అర్థమైంది రచించాను. ఇప్పుడు ఇదైతే మన ల్యాబ్ లోపలికి అయితే చారనివ్వట్లేదు ఇది. మామయ్య ఏంటి మామయ్య ఈ మ్యాప్ మొత్తం విచిత్రంగా ఉంది, ఈ వరల్డే విచిత్రమేమో. హరీషించాను, అనవసరంగా డబ్బుకైతే కకృతిపడి ఈ లోపలికైతే వచ్చాము. హరీషించాను, ఇక్కడ ఏలియన్స్ ఉన్నా బతుకునే వాళ్ళం, కానీ ఇదేదో కొత్త మ్యాప్ లాగా ఉంది, అంటే కొత్త వరల్డ్. ఇక్కడ ఏమీ అర్థం కావట్లేదు. మామయ్య చూసావా, అదైతే ఇంకా మిషన్లు అయితే ఇస్తూ ఉంది, కానీ మనమైతే గాల్లో ఉన్నాం కాబట్టి బతికేసాము. ఏంట్రా షించాన్, నీకేమైనా కనపడుతుందా? మామయ్య కనపడుతుంది, ఏదో టీవీ ప్లే అవుతుంది మామయ్య. అరే షించాన్, మన కళ్ళకి ఏవేవో కనిపెట్టి మనల్ని అయితే ల్యాబ్ దగ్గరికి అయితే చారనివ్వట్లేదు ఇది. నువ్వైతే ఏం పట్టించుకోకు, నువ్వైతే నా దగ్గరే ఉండు. మామయ్య అది చెప్పాల్సింది నువ్వే తోలేది, నువ్వైతే ఆ టీవీ చూడబాక. ఆల్రైట్ షించాన్, అర్థమైంది. ఇప్పుడు మనైతే ల్యాబ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అరే ఏంటి మామయ్య ఆకాశం మాయమైపోయింది? అరే షించాన్, అవునరా, పక్కన చూసావా నో స్కై అని కనపడింది, అంటే స్కై ఉండదని అర్థం. అరే ఏంట్రా ఈ మ్యాపు, అరే 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 ఏంట్రా ఫ్లైట్ తిరగబడి వేస్తుంది. అమ్మయ్య షించాన్, మనమైతే దాదాపు ల్యాబ్ దగ్గరికి అయితే వచ్చాము. చూసావా, అదే అయితే ల్యాబ్. ఆ ల్యాబ్ లోపలికి వెళ్ళి మనమైతే బయటికి వెళ్ళిపోదాం. అవును మామయ్య పదా. ఏంట్రా ఇది పెట్స్ డ్రైవ్ బ్యాక్వర్డ్స్ అంట, అంటే మనుషులందరూ వెనక్కి పోతారని అర్థం. అరే అవును మామయ్య చూసావా, అవన్నీ వెనక్కిపోతున్నాయి బండ్లన్నీ. ఉరి ఉరి ఏంట్రా వీళ్ళు. మామయ్య అవన్నీ పట్టించుకోకు, నువ్వైతే ఫాస్ట్గా అయితే పద, ల్యాబ్లోకి వెళ్ళిపోయి మనమైతే గేట్ ద్వారా బయటకి వెళ్ళిపోదాము. ఆల్రైట్ షించాన్, నేనైతే ఏం వచ్చినా అయితే పట్టించుకోను, మనమైతే లోపలికైతే వెళ్ళిపోదాము. అరే షించాన్, ఈ కార్ ఏంట్లా డోర్లన్నీ ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతున్నాయి. మామయ్య నువ్వైతే ఏం పట్టించుకోకు, అవైతే నిన్ను తప్పించడానికి ట్రై చేస్తుంది, నువ్వైతే అవేం పట్టించుకోకుండా ల్యాబ్ లోపలికి పదా. ఒరే షించాన్, ఏంట్రా ఇది వెదర్లన్నీ చేంజ్ చేసేస్తుంది, ఒక్కరే పిడుగు పడేటట్టే ఉందిరా, నువ్వైతే జాగ్రత్తగా ఉండు. ఆల్రైట్ మామయ్య, ఏనుగులేంటి మామయ్య అన్నున్నాయి అక్కడ? అదే కదరా షించాన్. ఆల్రైట్ షించాన్, అయితే ల్యాబ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అరే ఏంటి మామయ్య మన చుట్టూ పొగొచ్చి పన్నుకింది. అరే షించాన్, నాకైతే ఏమీ కనపట్లేదు, నేను ఎక్కడున్నానో ఏంటో. అద్దు మామయ్య కనపడుతుందా నీకు? ఆల్రైట్ షించాన్, అయితే ల్యాబ్ లోపలికి వచ్చేసాము. వీళ్ళందరూ అయితే మనల్ని కాలుస్తున్నారు, పోలీసు వాళ్ళు. ఒరే 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 ఏంటి మామయ్య రాళ్ళన్నీ ఎగడుతున్నాయి. అరే షించాన్, మనం దాని దగ్గరికి వచ్చాం కదా, అదైతే దానికైతే నచ్చలేదు. నువ్వైతే దిగు, ఈ పోలీసు వాడిని లేపేసి మనం అయితే తీసుకుని వెళ్ళిపోదాము. మామయ్య ఒక పని పోలీసు కాదు, ఆ ల్యాబ్ డాక్టర్ని అయితే తీసుకుని వెళ్ళిపోదాము. ఆల్రైట్ షించాన్, అర్థమైంది.
అరే ఏంటి మావయ్య నువ్వు ఇట్ట కూర్చోవు? అరే షించాన్ అదైతే మనల్ని టెలిపోర్ట్ చేసేస్తుంది షించాన్. అదైతే లోపలికి అయితే తీసుకోపోనట్లేదు మనల్ని. మనం బయటకు వెళ్ళడం దానికైతే ఇష్టం లేనట్టే ఉంది. ఆల్రైట్ షించాన్ మనమైతే బయటకు అయితే వచ్చేస్తున్నాము. మావయ్య వాడిని తీసుకోవడం మర్చిపోకు. ఆల్రైట్ షించాన్ వాడినైతే తీసుకున్నాను. ఆల్రైట్ షించాన్ మనైతే బయటకైతే వచ్చేసాము. అరే ఏంట్రా వీళ్ళు పోలీసులు మొత్తం వచ్చి పండుగరు. ఉరి షించాన్ ఏంట్రా వీళ్ళు? మావయ్య నువ్వైతే లోపలికి వెళ్ళిలా అందుకనేమో. అరే షించాన్ ఏంట్రా నువ్వు ఇంకా బయటికి రాలేదు? మావయ్య అదే కదా నా బాడీ ఏంటి ఇంకా రాలేదు? అరే షించాన్ మనమైతే లెస్టర్ కాడికి వెళ్ళి నేనంతా బయటికి తెప్పిస్తాను. మావయ్య తరగపోదు మావయ్య. షించాన్ లెస్టర్ చెప్పినట్టే మనమైతే ఒక బాడీని అయితే తీసుకొచ్చాము అక్కడి నుంచి. మావయ్య ఏంటి మావయ్య 5 స్టార్ పోలీసు వాళ్ళు వస్తున్నారు? అదే కదరా షించాన్. చాపర్ కూడా వచ్చింది. షించాన్ నాకు తెలిసి మనమైతే ఆ లోపలికి వెళ్ళి ఈయనైతే తీసుకొచ్చాం కదా, వీడైతే వాళ్ళకి కావాలేమో. మనమైతే వాళ్ళెవరు చేయని పని మనం చేసాం కదా, అందుకని ఏంటది. ఏంటి మావయ్య వాళ్ళు ఆల్రెడీ ట్రై చేశారా? అవును షించాన్ వాళ్ళు ఆల్రెడీ ట్రై చేసినట్టే ఉన్నారు. ఏంటి మావయ్య ఈ బండికి పొగలు తెప్పించేసారు వాళ్ళు? అదే కదరా షించాన్. అరే ఏంటి మావయ్య బైక్ పేలిపింది? అరే వాళ్ళైతే బైక్నే పేల్చేశారా షించాన్. ఇద్దాం మావయ్య ఆయనైతే ఇక్కడ ఉన్నాడు, నువ్వైతే ఇంకో కార్ తీసుకొచ్చి ఆయనైతే లోపల పెట్టే. ఆల్రెడీ షించాన్ నాకైతే మంచి బైకే చిక్కింది. ఇప్పుడైతే మనం అర్జెంటుగా లెస్టర్ ఒక బేస్లోకి వెళ్ళిపోయామంటే వీళ్ళైతే పోలీసులు రాలేరు. లెస్టర్ బేస్ అయితే ఎవరికి కనపడకుండా ఉందా షించాన్. త్వరగా పద మావయ్య. అయితే వీళ్ళు చూసావా టైర్ కూడా పేల్చేశారు. ఊరే షించాన్ ఏంట్రా వీళ్ళు బైకుల మీద బైకులు పేల్చేస్తూనే ఉన్నారు. మావయ్య ఎలాగలా వాళ్ళనైతే తప్పించుకొని నువ్వైతే పద ఈ ఒక్క బైక్తోనే. అరే షించాన్ దీంట్లో అయితే తోలలేకపోతాను నేను. ఈ బైక్ అయితే స్కిడ్ అయిపోతా ఉంది. మరి ఏం చేద్దాం మావయ్య వాళ్ళైతే ఏకంగా టైర్నే పేల్చేశారు. అరే ఏంట్రా వీళ్ళు. మావయ్య ఒక పని చేయి నువ్వైతే ఈ టనల్లోకి దూరేసి ఆ టనల్లోకి వెళ్ళిన తర్వాత నువ్వైతే కనపడవు కదా, అప్పుడైతే వీళ్ళు కేసులు అయితే తీసేస్తారు. ఆల్ రైట్ షించాన్ నువ్వు చెప్పినట్టే చేద్దాం. మనమైతే ఇప్పుడు ఒక టనల్ లోపలికి వెళ్ళాలి. అరే షించాన్ టనల్ లోపలికి వెళ్ళేదాకా ఇదేమో ఉండేటట్లేదు ఈ బైకు. చూసావా ఎలా స్కిడ్ అయిపోతుందో. కానీ నువ్వు ఎలాగలా పోలీస్ కాల్ నుంచి అయితే తప్పించుకొని లెస్టర్ కాడికి పోవాలి. దగ్గరలో అయితే ఒక టనల్ అయితే ఉందని అనుకుంటా. మనమైతే ఆ టనల్ లోపలికి వెళ్ళి ఈ పోలీస్ కాల్ కాడి నుంచి అయితే తప్పించేసుకుందాం. మావయ్య వీళ్ళు చూసావా ఎలా వస్తున్నారో, చాపర్లు అలాగే బండిలు తీసుకొచ్చి గుద్దేస్తున్నారు. అవును రషించాన్ ఈ బండికి అయితే బూస్టర్ ఉంది. బూస్టర్ అయితే వేసుకొని మనం అయితే వెళ్ళిపోదాం. ఓకే షించాన్ వాళ్ళైతే రాలేరని అనుకుంటా ఈ పైకి. మావయ్య చాపర్లు ఉన్నాయా? నువ్వైతే పక్క పదా. అరే షించాన్ చూసేసిందిరా మనల్ని చాపరు. మావయ్య ఇప్పుడు ఎలా మావయ్య ఎక్కడికి వెళ్ళా వీళ్ళైతే కనిపెట్టేస్తున్నారు. షించాన్ మనమైతే నేల లోపలికి వెళ్ళిపోదాం. నేల లోపలికి వెళ్ళామంటే వాళ్ళకైతే కనపడం కదా. మావయ్య పద అయితే. చాపర్ అయితే వెళ్ళిపోతుంది చూసావా. అరే మావయ్య ఇంకో చాపర్ వచ్చింది. మావయ్య ఇంకా తగ్గేసలేదు, ఎన్ని వచ్చినా నువ్వైతే వాళ్ళని పేల్చేసాయి, ఇంకా వాళ్ళే వెళ్ళిపోతారు. అర్థమైంది రషించాన్ నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఇద్దరు ఆర్పిజి అయితే తీసాను. రండి రా చూసుకుందాం. ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరికి వచ్చి నన్ను కలుస్తారా? తీసుకొని రా. ఆల్రెడీ షించాన్ 2 చాపర్ని అయితే లేపేశాను. ఇంకో చాపర్ కూడా వచ్చినట్టే ఉంది. అరే ఏంట్రా వీళ్ళు బోట్లు వేసుకుని వచ్చేసరి ఏకంగా. మావయ్య నువ్వైతే తగ్గబాక మావయ్య, ఎవరు వచ్చినా వాళ్ళందరినీ లేపేసాయి. ఆల్రెడీ షించాన్ ఎవరు వచ్చినా అందరినీ లేపేస్తాను. మావయ్య వీళ్ళైతే ఇంకా వస్తూనే ఉన్నారు మావయ్య. అదే కదరా షించాన్ నా దగ్గర బుల్లెట్లు అయితే అయిపోతున్నాయి. మావయ్య వాడిని ఎక్కించుకొని నువ్వైతే బోట్లో పదా. లేదు రషించాను వాడి కోసం వస్తున్నారు. వాడైతే వీళ్ళు ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకైతే తెలియనట్లేదు. మనమైతే బోట్ తీసుకొని దూరంగా వెళ్ళిపోదాం. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మనమైతే వాడిని తీసుకుందాం. ఏమంటారు రషించాన్? ఓకే మావయ్య అర్థమైంది, నువ్వైతే బోట్ తీసుకొని పదా. డాక్టర్ బాబు నువ్వైతే ఇక్కడే ఉండు, నేనైతే మళ్ళీ వస్తాను. మావయ్య వీళ్ళైతే బోట్లు వేసుకుని మరి నది సముద్రంలోకి వచ్చేస్తున్నారు. అరే షించాన్ నాకు డాక్టర్ వీళ్ళందరికీ చాలా అవసరమేమోరా. చాలా అంటే చాలా. చూసావు ఎంతమంది పోలీసు వాళ్ళు వస్తున్నారు. మామూలుగా ఏదైనా కార్ దొంగలు ఇచ్చినా కానీ తీసుకురారు. మావయ్య ఆగు ఇక్కడ చూసావు పోలీసు వాళ్ళందరూ రెట్న వెళ్ళిపోతున్నారు. అవును రషించాన్ పోలీసు వాళ్ళందరూ రెట్న వెళ్ళిపోతున్నారు. కాసేపు ఆగు రషించాన్ పోలీసు వాళ్ళందరూ రెట్న అయితే వెళ్ళిపోతున్నారు. ఆల్ రైట్ షించాన్ చూసావా బోట్లు. అరే షించాన్ ఆల్ రైట్ చూసావా స్టార్స్ అయితే బ్లింక్ అయితే అవుతున్నాయి. ఇదే ఇక్కడ పక్కనైతే పోలీసులు ఉన్నాడు. ఈయన కూడా తప్పించుకొని మనం అయితే దూరంగా వెళ్ళాలి. ఆల్ రైట్ షించాన్ మనమైతే ఆ పోలీసు వాళ్ళ కాడి నుంచి తప్పించుకొని ఈ డాక్టర్ని అయితే తీసుకొచ్చేసాం రా షించాన్. మావయ్య అయినా కానీ ఆ పోలీసు వాళ్ళు అయితే చాలా మంది వచ్చారు. ఎంతమంది అంటే అసలు తట్టుకోలేదు మావయ్య మనము. నేను దూకి తప్పించుకుంటే కానీ వాళ్ళైతే వెళ్ళలేదు. అవును రషించాన్ వాళ్ళైతే ఇంకా చాలా మంది వచ్చారు. ఇంకా వచ్చేవాళ్ళు రా మనైతే తప్పించుకోకపోయింటే. అవునవును మావయ్య వాళ్ళైతే చాలా మంది వచ్చారు. నువ్వైతే ఫాస్ట్గా లెస్టర్ కడప మావయ్య, నా బాడీ అయితే నేను చాలా మిస్ అవుతున్నాను. ఈ లెస్టర్కి అయితే 2 తగిలిచ్చి నీ షించాన్ నీ బాడీ అయితే తీసుకురా. అర్థమైంది మావయ్య, లెస్టర్ మాకి 2 తగిలిస్తా. లెస్టర్ ఎక్కడ ఉన్నావు? లెస్టర్ తీసుకో ఇది.
అరే ఏంటి ఫ్రాంక్లిన్ నన్ను అలా కొట్టావు? లేకపోతే ఏంటి, నన్ను ఎంత ధైర్యం ఉంటే నన్ను ఆ డేంజరస్ మిషన్కి ఇస్తావు? ఆ ఫ్రాంక్లిన్ నేనైతే ఇదంతా తర్వాత మాట్లాడతాను. నువ్వైతే వెంటనే ఆ డాక్టర్ని అక్కడ పండబెట్టు. ఆల్ రైట్ లెస్టర్, వీడినైతే పండబెట్టాను. నీకైతే ఇంకోటి చెప్పాలి, షించాన్ అయితే బయటికి లాగు. ఏంటి ఫ్రాంక్లిన్, షించాన్ ఇంకా నీ లోపలే ఉన్నాడా? ఓకే, నేనైతే షించాన్ అయితే బయటికి తీసుకురాగలను. నువ్వైతే అదో అక్కడ కనపడుతున్న దాని మీద అయితే నించో. ఆల్ రైట్, నేనైతే వెంటనే మిషన్ అయితే ఆన్ చేయాలి. ఉండు. అరే అరే లెస్టర్, ఏంటి నా చుట్టూ ఏదో మెరుస్తూ ఉన్నాయి? ఆ ఫ్రాంక్లిన్ మిషన్ అయితే ఆన్ చేశాను. ఉండు, కాసేపుల తర్వాత షించాన్ అయితే బయటకు వస్తాడు. నీకైతే ఏం కాదు. అమ్మాయి మామయ్య నేనైతే వచ్చేసాను, చూసావా నేను కనపడుతున్నాను. అవును షించాన్, నువ్వు అయితే బయటకు అయితే వచ్చేసావు. హలో లెస్టర్ మామయ్య, ఎలా ఉన్నావు? నన్ను మిస్ అయ్యావా? తీసుకో ఇది. అరే ఫ్రాంక్లిన్, ఏంటి షించాన్ నన్ను కొడుతున్నాడు? ఆ కొట్టకు ముద్దు పెట్టుకుంటాడు ఏంటి లెస్టర్? నుంచి మేము ఇద్దరం తప్పించుకోవడానికి నానా సంకలు నాకేమో. అక్కడ ఓడిచ్చే మిషన్లు తప్పించుకోవడానికి ఊరన ఆయన ఆ ల్యాబ్లోకి వస్తుంటే మళ్ళీ వెనక్కి లాగేస్తాడు. అలాగే అక్కడి నుంచి ఎలాగో బయటకు వచ్చాము. కానీ ఇక్కడ చూసే పోలీసు వాళ్ళు అస్సలు వదలలేదు ఆ డాక్టర్ కోసం. ఎలాగోలా నీ కోసం అయితే తీసుకొచ్చాము. నువ్వైతే మాకు డబల్ పేమెంట్ ఇవ్వాలి లెస్టర్. ఆ ఫ్రాంక్లిన్, నీకైతే నేను ట్రిపుల్ అమౌంట్ ఇస్తాను. ఎందుకు అంటావా? నువ్వు తెచ్చిన డాక్టర్ అయితే మనకు చాలా ఉపయోగపడతాడు. ఆ డాక్టర్ని అక్కడైతే పండబెట్టి వాడి దగ్గర నుంచి అయితే మనం ఆయుధాలు తయారు చేయొచ్చు. లేకపోతే ఇంకా చాలా చాలా చేయొచ్చు. వీడు ఒక్కడు చాలు, మనమైతే ఈ కొన్ని వేల ఆయుధాలు, లేకపోతే మనీ, కరెన్సీ, నువ్వు ఏదనుకుంటే అది చేయొచ్చు. అందుకే కదా నిన్నైతే అక్కడ పంపించాను. ఆల్ రైట్ ఫ్రెండ్స్, నేను షించాన్ అయితే ఆ డాక్టర్ని తీసుకోవడానికి అయితే చాలా కష్టపడ్డాము. ఏమంటారు షించాన్? అవునవును ఫ్రెండ్స్, నేనైతే మామయ్య లోపల చాలా గంటున్నాను. నా కోసం మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే కదా నేను ఇంకా చాలా మిషన్లు చేయగలుగుతాను. అవునవును షించాన్, నువ్వైతే ఇంకా మిషన్లు చేయాలంటే మీ ఫ్యాన్స్ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్. లెస్టర్ పైకి లే, ఆ గన్లు అయితే తయారు చేయి.